Audio Jungle. Audio Jungle. అందరూ బుక్ అయినదల్లా అవార్డు తీసుకోవడం. ఆ అవార్డు కూడా 500, 1500, 2000 అనేది మాకు మా ఇంట్లో లేక మేము పోలేదు. కానీ ఆ అన్న పిలిచాడు. అందరూ ప్రతి ఒక్క మేనేజర్ అక్కడికి రావాలి, బాస్ ఏదో రివార్డ్ ఇచ్చినారంట, వాటర్ బాటిల్స్ ఇస్తున్నారంట, మీరు ఖచ్చితంగా రావాలంటేనే మేము వెళ్ళినాం సార్. అంతేకాని మా ఇంట్లో వాళ్ళు పోయే నీకు 500 ఇస్తున్నారు, 1000 రూపాయలు ఇస్తున్నారు, పోయి తీసుకోరా అంటే మేము వెళ్ళలేదు. ఆశ అయితే వెళ్ళలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మేము చెప్పినాం, అన్న వీడియోస్ వద్దంటే లేదు, బాస్ ఒప్పుకోరు, ఖచ్చితంగా బాస్కి మీకు డబ్బులు ఇచ్చినట్లు బాస్కి వీడియోలు పంపించాలంటేనే మేము అందరూ వీడియోలో పడినామే తప్పించి ఇంకా ఏ ఉద్దేశంతో లేదు సార్. అవునా బాస్ రియల్గా చెప్పినాడా, ఇది నిజంగా A1 కంపెనీ అనేసి గుడ్డిగా నమ్మినాం సార్. మేము కూడా 2 లక్షలు 3 లక్షలు నష్టపోయినాం సార్. పైన ఇచ్చినాం సార్ కంప్లైంట్. ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళే ఏజెంట్లు తిప్పించి మళ్ళీ ఇచ్చి న్యూస్లు వేస్తే మేము కూడా ఆడవాళ్ళే కదా సార్. మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా మీకు? ఎవరైనా సూసైడ్ చేసుకొని, నేను 2 సార్లు అనుకున్నాను సార్ సూసైడ్ చేసి చనిపోవాలని. నేను చనిపోయింటే ఎవరు సార్ బాధ్యులు? మొత్తం ఇంట్రాగేషన్ తర్వాత చేసిన తర్వాత మా హస్తం ఉందంటే మీరు అన్ని రిపోర్ట్లు వేయండి సార్. మేము మా యూఏ డిలీట్ చేస్తాం. ఆ అన్న చేతిలో మా ఆర్బీ ఐడీలు కూడా ఉన్నాయి. అక్కడేమన్నా ప్రాబ్లం వస్తుందేమో మేము ముందుకు వెళ్ళినామే తప్పించి ఎవరో కడుపు కొట్టాలి, ఎస్ఎస్జీ కడుపు కొట్టాలనేసి అయితే ఆ ఉద్దేశం అయితే లేదు సార్. దీంతో అందరూ చూసుకొని దీని వెనకాల ఎవరున్నారనేది చూసి ఆ అబ్బాయి ఆడున్నారా పట్టుకొని వచ్చి అందరికి న్యాయం చేయాలి. ఈ రోజులు జరుగుతున్నా ఇప్పటి వరకు బయట పెట్టాలన్న ఆలోచన ఎవరికి లేదు. ఏమన్నా అయితే ప్రెస్ మాత్రం ముందుకి వచ్చేస్తుంది, ఇట్లా అట్లా అని చెప్తారు. తను ఎక్కడున్నారో ఇప్పటి వరకు ఒక్కరు తెలుసుకోలేదు. ఇప్పటికి 7 రోజులు 8 రోజులు అయిపోతుంది. తన ఫోన్ ఆన్లో ఉంది, ఎక్కడున్నారు ఏమి అనేది ఒక్కరు పట్టించుకోలేదు. ఏమనంటే ఆర్పీలు ఇది ఒకటే బయట వస్తుంది. తనని పట్టుకుందాము, తనని చేద్దామని ఎవ్వరు ముందుకైతే రావడం లేదు. అదే వన్స్ వాళ్ళ గ్రూప్ చెడిపోతే మేము ఉండేం ప్రయోజనం ఇక్కడ. కాబట్టి ఎవ్వరూ ఉద్దేశపూర్వకంగా అయితే చేసింది కాదు. మీరు మీడియా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసి ఆర్పీలు ఎవరైతే పొరపాటు చేస్తున్నారో అది నిజాలు తెలుసుకొని కొంచెం ఆలోచన చేసి వేయాలనుకుంటున్నాను. ఈ డబ్బంతా ఎక్కడికి పోయింటుంది అనుకుంటున్నారు? నాకైతే తెలియదండి, నేను లాగిన్ అయితే చెయ్యలేదు, నేను దీంట్లో లేను. మా సభ్యులను కూడా ఎవరి దగ్గర వేపించలేదు. వీళ్ళపైన వేసేయాల. అందులో ఆడపిల్లోళ్ళు ఉండేవాళ్ళు, చిన్న బిడ్డలు ఉండేవాళ్ళు, ఆర్పీలు చేసిన వాళ్ళు చేయని వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఎందుకు ఆర్పీలు అని అందరూ తీసుకొచ్చి ఆర్పీలు వేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు సార్. అసలు అంటే వాళ్ళు కూడా ఆలోచించాలి. వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెలు లేరా, తమ్ముళ్ళు ఎవరు లేరా, ఎందుకు ఇట్లా మరి ఈడ్చుకొచ్చి ఇది లేదు సార్ చెప్పండి. ఆడవాళ్ళని తీసుకొని వచ్చి ఒకవేళ ఇప్పుడు 250 మంది వచ్చినారు ఆ రోజు మీటింగ్కి. కానీ ఆడ ఫోటోల్లో మాత్రం వచ్చిండేది 7 మంది 8 మంది మాత్రం ఫోటోలో వచ్చినారు. వాళ్ళు ఆడ చూసిన ఈఆర్పీనే ఎవరిన చచ్చిపోతే ఎవరు చూస్తారు చెప్పండి. పోతే పోనీ 150 మంది వచ్చినారు కదా, మగవాళ్ళంతా ఏమైపోయినారు? గ్రూపుల్లో మాత్రం గ్రూప్లో మాత్రం మెసేజ్ చేసుకుని రాండి, ఆర్పీని ఇలా చెప్తేనే డబ్బులు వస్తాయి, ఇలా చెప్తేనే వాళ్ళ పైన మన డబ్బులు వస్తాయి. ఆ రోజు ఏమైపోయినారు? ఆ రోజు పిలిచి మీటింగ్ లో కూర్చొని పెట్టి 250 మంది తీసుకున్నారు డబ్బులు. ఆ మగవాళ్ళంతా ఏమైపోయినారు? వాళ్ళంతా మగవాళ్ళు కాదా? ఈ రోజు ముందు వచ్చి చెప్పచ్చు కదా, ఆడవాళ్ళ పైన ఎందుకు వేస్తున్నారు? ఆడవాళ్ళు వచ్చి మాట్లాడలేరు అనేసా, వాళ్ళ ఇంట్లో ఉండే అడుగుతారని భయపడతారనేసా. ఆ రోజు నేను భర్తనం లేదా డబ్బులు తీసుకునేటప్పుడు మగవాళ్ళు కాదా వాళ్ళు? ఆ రోజు ఈ రోజు ఎందుకు ఆడవాళ్ళ మీద ఇట్లా వేస్తున్నారు చెప్పండి. పోతే పని చిన్న బిడ్డలు పెట్టుకొని వయసు బిడ్డలు పెట్టుకోవాలి, పెళ్లి దావులు ఎవరు వచ్చి వీళ్ళమ్మ ఇట్లా అంటే ఎవరు బిడ్డని ఇస్తారు చెప్పండి. పోతే పని మేమేం చెప్పుకోవాలి మా బాధలు? మేమేమైనా సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఎవరు సమాధానం చెప్తారు? మా ఇంట్లో ఉండే ఎవరు చూసారు చెప్పండి. పోతే పని చేసినాడు ఏడో పోయినాడు, నమ్మిచ్చినాడు, మోసం చేసినాడు. మేము కూడా 2-3 లక్షలు పెట్టుకుని దాంట్లో మోసపోయినాం. మా డబ్బు మాకు రాదు. ఇప్పుడు మేము ఎవరిని అడుక్కోవాలి? మా డబ్బు పోయింది. వాళ్ళు ఏదో చేసుకొని 10 మంది మన కింద ఉండేవాళ్ళు బాగుండని మేము ఇన్ని ఏళ్ళు ఇంకా పనిచేస్తాం. మేము తీసుకొని సభ్యుల దగ్గర మోసం చేసి తినాలనుకుని ఉంటే మేము ఆ రోజు ఇంతవరకు చెడ్డపేరు తెచ్చుకొని ఇన్నేళ్ళు ఇంకా ఈ ఆర్పీ ఆడదాన్ని ఒక చెడ్డపేరు తెచ్చుకోలేదు. మేము ఈ రోజు తలెత్తుకోకుండా ఈదులో తిరగలేకుండా చేసి పెట్టేసిపోయినాడు వాడెవడో. వాడు చేసిన దానికి మేము బాధలు పడి వస్తున్నాం. ఉండే వాళ్ళని కూడా ఎందుకు ఇట్లా ఈడ్చుకొచ్చి ఉండే పక్కనుండే జనాలు కూడా వాళ్ళకి సపోర్ట్ లేకుండా మీరు మాకు అన్న చెల్లెలు తమ్ముళ్ళతో సమానమే కదా. ఆర్పీలు పూర్తిగా దీంట్లో లేరనే విషయం వాళ్ళకి తెలుసు, బయట మనుషులు కూడా దీంట్లో ఉండారనే విషయము తెలుసు. కానీ ఎందుకు ఆర్పీలు అనేసి ఈడ్ చేస్తున్నారు చెప్పండి? వాళ్ళ కుటుంబాలకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి? తీసుకోవడం చేసింది రాజేష్, మెట్మా నుండే వచ్చినాడు లేదని నేను చెప్పలేదు. మిగతా వాళ్ళు వేసుకునేటప్పుడు ఏమైనా ఇంత డబ్బు మనం వేసుకుంటున్నాం కదా, ఏమైనా అయితే పరిస్థితి ఏమి? ఆ రోజు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? మిగతా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. కానీ ఊరిక మెప్మా అని కూడా మనం కూడా ఆలోచించాలి. మనం వేస్తున్నాం డబ్బులు, ఇన్వెస్ట్ చేస్తున్నాం, అప్పు చేసి ఏం సార్ వేసేది?
ఆలోచించాలి సార్. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అంత మేనస్ లేకుండా సార్ పోలీసులు ఉన్నారు సార్. దీంట్లో ఆశ్చర్యం వస్తుంది వాళ్ళ పేర్లు చూస్తుంటే. ఆర్పీలు అంటే ఎంతవరకు సార్? ఆర్పీలు గమనించాలి.